మావాడు ఈరోజు డీమార్ట్కి వెళ్ళాము. దాంట్లో వాడు డ్రోన్ కొనుక్కుంటానని అన్నాడు. దాన్ని అన్బాక్సింగ్ చేద్దామని వాడు ప్లాన్ చేశాడు. సో అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాడు. ఏమేమి వచ్చినాయో చూద్దాం దీంట్లో. ఫస్ట్ ఇది ఏంటి అసలు, ఏం కంపెనీ చూద్దాం. కంపెనీ వచ్చేసరికి వీర్ 360 అని ఉంది. ఇక్కడ వీర్ 360 డ్రోన్ ట్యుటోరియల్. మనం స్కాన్ చేస్తే అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒక డెమాన్స్ట్రేషన్ అయితే ఉంది. దీంట్లో ఎక్స్ట్రా మనకి ఇది 14 years ప్లస్ అన్నారు, బట్ వీడు 6 years కానీ తీసుకున్నాడు. మై ఫ్లయింగ్ ఎలిఫెంట్ అని ఉంది. డ్యూయల్ బ్యాటరీ 600 mAh రెండు ఇచ్చారు. ఆగునన్న. అండ్ హియర్ డ్రోన్ ఇచ్చాడు 360 2.4 GHzలో వర్క్ చేస్తుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో బాక్స్లో ఏముందో చూసేద్దాం. బాక్స్ పైన అయితే చాలా ఉన్నాయి. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. సో డ్రోన్ అయితే ఈ బాక్స్లో ఏమేమి వచ్చిందో చూద్దాం ఒకసారి. ఆగునన్న, కట్ చేయడానికి ముందు అక్కడ పెట్టేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏంటది? ఓకే, రిమోట్. నెక్స్ట్ ఆగునన్న, కొంచెం ఆగుతావా? ఒకసారి డ్రోన్ దీంట్లో పెట్టించారు. దీన్ని టైట్గా హోల్డ్ చేసి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ డీమార్ట్లో పిల్లలు పడేస్తారనుకొని వాళ్ళు హోల్డ్ చేసి ఇచ్చారు. యా, దీనిపైన బాక్స్ పైన 2900 ఉంది, కానీ 2999 అంటే ఆల్మోస్ట్ 3000 ఉంది. కానీ డీమార్ట్లో మనకు 1600కి వచ్చింది. ఇప్పుడు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. సరేలే ఇద్దాంలే అని చెప్పేసి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు కదా, చూద్దాంలే అని కొన్నాము. బ్యాక్ సైడ్ చాలా లైట్ వెయిట్గానే ఉంది. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు చూద్దాం. బాక్స్లో అవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకు వింగ్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇవి ఐ థింక్ ఇవి ల్యాండింగ్ వీడియో చూస్తే దాంట్లో ఉంది. ఈ ల్యాండింగ్ స్టాండ్స్. నెక్స్ట్ ఎక్స్ట్రా బ్యాటరీస్ ఉన్నారు కదా, ఇది లిథియం అయాన్ బ్యాటరీస్ ఇచ్చారు. 2 బ్యాటరీస్. అండ్ నెక్స్ట్ దిస్ ఇస్ ఛార్జింగ్ వైర్, ప్లగ్ అండ్ ప్లే టైప్ ఉంది ఇది. నెక్స్ట్ 1 స్క్రూ కూడా ఇచ్చారు. మావాడైతే ఫుల్ ఎగ్జైట్మెంట్ ఉన్నాడు దాన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దామని. రిమోట్ కూడా చాలా క్వాలిటీ చాలా బాగుంది. రిమోట్ ఏంటంటే, సో మనం దీన్ని చూసినట్టయితే మనకి ఇక్కడ పవర్ బటన్ క్లిక్ చేసాడు వాడు. ఆల్రెడీ సెల్స్ వేసాడు మావాడు. సో వెయిట్, ఈ రిమోట్స్ ఏంటి అనేది మనకు మాన్యువల్ బుక్ ఎక్కడ ఉంది నాన్న? చూడు ఒకసారి బుక్ తీసుకురా, ఆ మాన్యువల్ ఓపెన్ చేద్దాం ఒకసారి. సో ఇక్కడ చిన్న మాన్యువల్ ఇచ్చారు. కంట్రోలర్ బటన్స్ ఇచ్చారు. లెఫ్ట్ జాయ్స్టిక్, రైట్ జాయ్స్టిక్, ఎల్ఈడి అప్పర్ బటన్, లోవర్ బటన్, స్పీడ్ కంట్రోల్, అప్పర్ బటన్ లైక్ దిస్. ఒకసారి ఓపెన్ చేయను అన్న, ఇది ఓపెన్ చేయి ఒకసారి బుక్. ఏమున్నాయి అసలు? ఓ, బ్యాటరీ ఎలా ఫిక్స్ చేయాలో ఉంది. నెక్స్ట్ ఇంకో పేజ్ ఓపెన్ చేయి. నెక్స్ట్ ఇక్కడ అంతే. సో అప్ అండ్ డౌన్కి జాయ్స్టిక్స్ వాడాలి ఏంటి, డైరెక్షన్స్ అయితే ఇచ్చారు. సో హై స్పీడ్ 360 డిగ్రీ అన్నీ ఉన్నట్టున్నాయి. ఓకే, చిన్నది టాయ్దే కానీ చాలా బాగున్నట్టున్నాయి ఫీచర్స్. ఇక్కడ మనకు ఇంకా ఇన్ ద బాక్స్ ఏమేమి ఇచ్చామో అనేది కూడా ఒక లిస్ట్ అయితే ఇచ్చారు, మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా. అయితే డీమార్ట్లో ఏంటంటే వాళ్ళు దీన్ని చెక్ చేయాలి అని అంటే ఇది చెక్ చేయడం ఉండదండి. సో దీనికి వారంటీ కూడా ఏమి ఉండదు,
1 వీక్లో ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు తీసుకురండి, అప్పుడు మేము 1 వీక్ లోపల అయితే వీ విల్ టేక్ ఇట్ బ్యాక్ అండ్ విల్ గివ్ యూ మనీ బ్యాక్ అన్నారు. సరేలే, ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు, ఇంకా అంతకన్నా మించింది ఏముంది. సో పని చేస్తుంది కదా, పని చేయకుంటే ఇచ్చేద్దాం, చేస్తే వాడుకుందాం అన్న ఉద్దేశంతో తీసుకొచ్చాము. సో మా వాడు దీన్ని కట్ చేద్దామని అప్పటి నుంచి, బాక్స్ ఓపెన్ చేసినప్పటి నుంచి వాడు ఎగ్జైట్ అవుతున్నాడు. కట్ చేయి, సీజర్ కూడా తెచ్చుకున్నాడు వాడు. గుడ్, స్లోలీ, చెయ్యి జాగ్రత్త. వావ్. నెక్స్ట్ అక్కడ ఏముంది, మెల్లిగా ఎలా తీయాలనేది ఒకసారి చూసుకోవాలి మనం. గుడ్. సో వెయిట్ అదంతే ఉంటుంది. సో ఇక్కడ ప్లగ్ బటన్ ఇచ్చారు, ఇది పట్టుకున్నాను ఒకసారి, ఛార్జింగ్ బటన్. సో ఏం చేశారు ఇది, దానికి ఇది పట్టుకున్నాను ఒకసారి పట్టుకో. సో ఈ బ్యాటరీలో ఇక్కడ మనకి ఇది వచ్చేటప్పుడు షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా దీనికి ప్లాస్టర్ అయితే వేశారు వీళ్ళు. సో వెరీ డేంజర్ కాబట్టి బ్యాటరీ, ఎందుకంటే 600 mAh అంటే కొంచెం పెద్ద బ్యాటరీ. సో దీన్ని ఇప్పుడు ఇందులో ఇన్సర్ట్ చేద్దాం. దీన్ని ఇన్సర్ట్ చేయాలి, చూద్దాం ఎలా చేయాలనేది చూద్దాం. యా, ఇక్కడ మనకి 2 హోల్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ చూద్దాం. 2 హోల్స్ చూద్దాం. ఓకే, సో ప్రాపర్ డైరెక్షన్లో మనం ప్లగ్ చేయాలి ఇది. వెయిట్ నాన్న, యా జస్ట్ ప్లగ్ చేయడమే ఉంది ఇదా. ప్లగ్ చేసేసి దీన్ని జాగ్రత్తగా ఇందులోకి ఇన్సర్ట్ చేసేయాలి. పెట్టానా, మా వాడు కెమెరా పట్టుకోరా అంటే దాన్ని ఏటేటో పెడుతున్నాడు వాడు. ఆ ఎగ్జైట్మెంట్లో, దాన్ని చూడాలని ఎగ్జైట్మెంట్లో వాడు కెమెరాని. నా ఆన్ చేయి, ఇక్కడ బటన్, ఇక్కడైతే పవర్ బటన్ ఇచ్చాడు. సో లైట్స్ వచ్చేసాయి. అండ్ ఇది కనెక్ట్ అవ్వాలంటే 2 జాయ్స్టిక్ ఒకే వైపు అనాలని చెప్పారు. ఫ్రంట్ కన్నానా, ఇవి రెండు ఒకేసారి ఫ్రంట్ కనాలి. ఇవి రెండు నాన్న, అలానే బ్యాక్ అని ఒకసారి. ఇట్స్ నాట్ కమింగ్. రైట్, ఇట్ ఈస్ కనెక్టెడ్ నౌ. ఓకే, బ్లింకింగ్ వచ్చిందంటే కనెక్ట్ అయిపోయింది. ఇంకా నా అది తిరుగుతుంది, స్టార్ట్ చేయొచ్చు. స్టాండ్ పెట్టాలన్నా, వెయిట్ ఆఫ్ చేయి. స్టాండ్ పెట్టాలి కదా ల్యాండింగ్కి. రైట్ వెరీ గుడ్. సో ఈ స్టాండ్స్ ఇలా ఉన్నాయి, నేను పెడతాను, ఆగునన్నా. జస్ట్ ఇలా ప్లగ్గింగ్ చేయడం ఏముంది. ఇక్కడ పట్టుకో, ఇది పట్టుకో, చూసుకుంటూ పట్టుకో, ఇలా చూడు, నిలబడు. చైర్ కాదు, కింద. సో ఇది ప్రెస్ చేస్తే హుక్ లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీడియో తీయి నువ్వు.
కనిపిస్తుంది అసలు. లైట్ ఆన్ అయింది. ఆన్ అయింది ఇప్పుడు. ఎలా ఆన్ అయింది? ఇది క్యాలిబ్రేషన్ అవ్వాలంటే ఫస్ట్ అవి రెండు పైకి అనాలన్న. నాకు తెలుసు. లైట్ లేదు. అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటి నాకు తొందరగా చెప్పు. ఒకసారి రెండింటిని క్యాలిబ్రేషన్కి చూస్తున్నాను. బ్లింకింగ్ అయితే అయింది. ఆఫ్ అయింది రిమోట్. ఆఫ్ అయింది అది. అవునా, బ్యాటరీస్ అయిపోయినాయి ఏంటి? అయిపోలే. వెయిట్ 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 ఆగున్నా. వెయిట్ చేయి కదా, నీకు తెలియదు కదా, కాసేపు వెయిట్ చేయొచ్చు కదా. సో రెఫరెన్స్ వీడియోలో అయితే ఈ రెండింటిని వెనక్కి ఒకేసారి అంటే క్యాలిబ్రేషన్ అవుతుందన్నారు. కానీ ఇక్కడ బ్యాటరీ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే, మేము వచ్చేటప్పుడు ఇంట్లో ఉన్న బ్యాటరీస్ మాత్రమే వాడదాంలే అనుకున్నాము, కానీ అవి డౌన్ అయినట్టున్నాయి. దానివల్ల ఇట్ ఈస్ నాట్ సపోర్టింగ్. ఐ థింక్ బ్యాటరీస్ అయితే అయిపోతున్నట్టున్నాయి. నువ్వు రావట్లేదు నన్ను మార్చి ఒకసారి, ఇంకా వేరే రెండేద్దాం. బ్యాక్ మా వాడు చెప్తూనే ఉన్నాడు అప్పటికి కొత్త బ్యాటరీస్ కొన్నాను. అయితే కౌంటర్స్ క్లోజ్ అవుతున్నాయన్న ఉద్దేశంతో మేము చాలా స్పీడ్గా వచ్చేసాము. మంచిగా వేయాలి, అంతే పని చేస్తాను. తప్పు వేయాలి మంచిగా. ఇంకా బ్యాక్ కనెక్ట్ చేయి. కనెక్ట్ ఇటు ఇవ్వు. ఛార్జింగ్ అయిపోయింది నాన్నలో. సో నేను ఫస్ట్ అన్బాక్సింగ్ వీడియో బ్యాటరీస్ లేక ఆఫ్ అయిపోతుంది. సో యూ కెన్ చేంజ్ 2 more బ్యాటరీస్. దీస్ ఆర్ ఓల్డ్ బ్యాటరీస్ ఐ థింక్. I think this is new battery and this is also new battery. So they kept batteries like this. Remove it. Yeah, I think it is new battery only. సో డీమార్ట్లో కౌంటర్ క్లోజ్ చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు కంటిన్యూగా అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారు. లెట్ ఇట్ బి లైక్ దిస్ ఫస్ట్. ఓకే, విల్ కీప్ ఇట్ లేటర్. వెయిట్. అదే వెయిట్. సో క్యాలిబ్రేషన్కి రెండు పైకి అనమన్నారు మరి. ఓ వెయిట్ మా వాడు ఫ్లై చేసేసాడు. ప్లస్ చేయకు, అది ఇంట్లోనే ఫ్లై చేస్తుంది. తీసుకురాబు, విరిగిపోద్ది అది. అక్కడ పెట్టేసి, ఇక్కడ పెట్టేసి.
ఇక్కడ టేబుల్ పైన. ఎందుకు వెయిట్. సో ఇది